APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. సత్పండు రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు గనక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబోయ్, నువ్వు కొంప ముంచేసేలా ఉన్నావు కదా బాబు. ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయ్. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టుందంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట. నేనేమన్నా ఆగరా, ఆగు. అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఆగరా. నేను ఆగను. ఆగమంటుంటే. నేను ఆగను. ఆగు. ఏయ్, నేను ఆగను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు. సారీ అమ్మాయి. లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేట. నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నా. చూపిస్తు చూపిస్తు చూపిస్తు. సార్ చూసారా తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. ఎరా, ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? మొన్న పర్సు, ఇవాళ గొలుసు. ఎరా, దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడుపెట్టు. అసలు నేనేం తప్పు చేసినాను నాకు ఈ శిక్ష సార్? పట్టుకున్న పెళ్ళం కూడా నీ పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ వేద్దామని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏమండి ఏమండి, ఏంటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. ఆగాగు. ఆరుగొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, ఇటు పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్తకొచ్చానండి. అబ్బా పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందు అనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే టెస్టింగ్ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసి అంటారేటండి, ఆ కోరమేసం వీరదాస్ గారు ఉండేది మంటోనే. ఆనందం ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమేసం వీరదాస్ కాదు, చిక్కాల బొచ్చే కొడుకు చిక్కాల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపిరిటి ఎందుకు సార్? కొడతారా సార్? మీ అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండి అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్.
నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి చైతి ఏరా 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్ నా టైం బ్యాడే ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. ఛే, నా చెవిలో పూలు పెట్టరా. పూలు ఓకే, ఫోన్ అక్కడ ఉంది. మాకు తెలుసు, ఫోన్లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కన నువ్వు. సార్ మిమ్మల్ని కాదు సార్, అయ్యి బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నాడు సార్, నా దగ్గర ఉన్నాడు సార్, పట్టుకున్నాడు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? ఆ? సార్ 1 minute లో వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చేయండి సార్. సార్ వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండునన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్న? మర్డర్సా అంటే? హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? పడేయరా. ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు అన్నీ కడిగేశానండి. అడిగిరాముడు, వాడు మీకు తెలుసా? హ, ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? రేయ్, చెప్పు. చెప్పరా? ఆగండి, చెప్పరా. అమ్మో, ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనాను. సార్ వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. రేయ్! ఉన్నారు కదా, ఆగండి 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 అయ్యా. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడు అంతే. ఈ పనులను చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎతకాల బతకాలరానే అబ్బా. నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడిపోద్ది. నేను చాలా స్ట్రిక్ట్ రే. చాలా కాలానికి ఒక మంచి పని చేసావురా. సార్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్, ఒక చిన్న మాట. కరెక్టే, ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్. ఓకే ఓకే ఓకే. సత్యచిత్ర వారి అడవి రాముడు, సార్. నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అయ్యా వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10వ మర్డర్ నువ్వవకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు, కోరమీసం వీరదాసు. అసలు ఈరదాసు ఏడన్నమాట. ఏయ్, అసలు వీరదాసు అంటున్నావేటి? అమ్మ దాదా చెప్పు, చంపుతా. అది ఇక్కడ అక్కడ నీ పేరు. నువ్వొక పని చేయాలి. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. దిక్కుల చోటు చెప్పుకో. ఆంటీ నలుగు పెడతానని రావేటి? అబ్బా, ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని దీనికి కాపీలు టిఫినీలు నేను సప్లై చేయాలా? నేను అబ్బసం ఇక్కడ దాచిపెట్టింది. అవునరా, ఇది నా అబ్బ సొమ్మే. కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు. నేను అనాథని కాను, అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం. నా పరిస్థితి నీ కూతురుకు వస్తే అప్పుడు తెలుస్తుందా బాధ ఏంటో. చెప్పు, నేను జగన్మోహన్ రావు గారి కూతున్నని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు జగన్మోహన్ రావు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆట అంతా నీకు వచ్చేద్దని ప్లాన్ గీసావన్నమాట. అమ్మా, ఈ ఆట నాది కాదు, నాది. ఎవరు నువ్వు? కోరమేసం అసలు వీరదాసు. అసలు ఈరదాసా? అవును, ఇన్నాళ్ళు నీతో కబాడీ ఆడుకున్నది అసలు వీరదాసు కాదు, నకిలీ వీరదాసు. నీ మేనల్లుడు రాంపండు, నేనే అసలు వీరదాసు. నేను నీతో కబాడీ ఆడుకోను, క్రికెట్ ఆడుకుంటా. క్రికెట్టా? అదేనండి, ఈయన మీద 333 కేసులు ఉన్నాయంట. అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట. డబ్బేమో మీ దగ్గర ఉందంట. మీ దగ్గర ఉన్న డబ్బు ఈయన సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. వీడు నా కూతురికి మొగుడా? చిచి. ఇద్దరిని పట్టుకున్నందుకు
మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా ఆ, కర్ణాటక బ్యాంక్ లో దాచాడు. ఆ? ఆ, రేయ్ ఆ. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్ అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. రేయ్, మీకు ఇక్కడ మనరా, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. రేయ్, ఓయ్, ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మరి ఏదో తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని ఆ. అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరి నా పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. ఒరేయ్, ఒరేయ్ దాసులు. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. మనమే వస్తున్నా. ఒరేయ్, పొలాల్లో పారిపోతుంటే వదిలేస్తారా? వదిలేస్తామంటే వాళ్ళు నడిచెళ్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. చెప్తున్నాడు రోయ్. లగెత్తు. రండ్రా, రండి. కూర్చో కొడతాను. నువ్వు ఎక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసండి. ఆ. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే నేను ఉండే. ఎక్కడికి వెళ్తానండి? ఓకే? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో, నువ్వు పారిపోకూడదు సుమా. ఆహా. ఒట్టే. ఒట్టు. ఒరేయ్, follow me. రేయ్, ఆగరే రేయ్. నేను ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగరే. ఆగను. బాబు, దొరకరా నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. ఆహా, నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? హాయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉందావు. ఏ రేయ్, చంపేస్తా నిన్ను. దొరుకు. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రోయ్. ఓం అచ్చింతాయ నమః, ఓం చిచ్చింతాయ నమః, ఓం గిరిగిరాయ నమః, ఓం అచ్యుబుచ్చింతాయ నమః. మంగళధారణ కానీ నాయన, నువ్వేం భయపడతాయ నమః, ఏ గురుకునాయ నమః, మాకు కిటకితాయ నమః, నీకు కురుకుతాయ నమః, నీకు దాపురించింద్రు నమః. ఆగు. ఆస్తి కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కొయ్యాల్సిన అమాయకురాలి గొంతు కాదు, నా గొంతు. ఏంటా డబుల్ మీనింగ్ డైలాగు? స్ట్రైట్ గా చెప్పు. ఈ ఆస్తి నాది. కాంచనమాల గారు ఏదో అంటున్నారు. ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా, నీ టికెట్ చించేయమంటావా? తేల్చడానికి నేనే ఉండండి బాబు. ఊరు చుట్టున్న అత్తి మొత్తం వీళ్ళదే, కానీ మధ్యలో కొత్తగా కాంచనం వచ్చి కాదు నాదే అంటుంది. అయితే సేఫ్టీకి ఇద్దరిని చేసుకుంటా. రావే. ఒరేయ్, ఆ అమ్మాయికి అన్నం పుణ్యం తెలియదు. నీకు దండం పెడతాను, వదిలేరా. నోరు మీరా. అదే బుర్రుండే నిర్ణయం తీసుకున్నావా? ఇద్దరిని అలా చేసుకుంటా పెళ్లి. తాళి కట్టి నీ దగ్గర ఉన్నది ఒకటే తాలి కదా మరి. ఆఫ్టర్ ఆల్ 3 తాళ్లేదని పెళ్లి ఆపేస్తావా? అదెందుకు? ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు. బావా, బాబు వెళ్ళిపోయింది బావా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఊరు చివరి గుడి దగ్గర. ఎలాగమ్మా? ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు అటంటే ఇటేరా.
ఓహో ఇటా ఎక్కడిది వాయిస్ వాడి వాయిస్ లాగే ఉందే రైట్ సైడ్ వెళ్ళాడా నాయన వెళ్తాడ్రా రే అయ్యో కొట్టావా తన్నాను. నా పేరేంటో తెలుసా? కోరమీశ్వం ఈరదాసు. అయితే ఏంటంట? ఊరుకోవా నీ చేతిలో తొందరగా 4 దన్నులు తినాలని సరదా పడుతుంటే అయితే ఏంటి అంటే 4 పేక ఆ ముక్కాడు చెప్పాలి కదరా. ఏరా అనవసరంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు ఎలాగా? అబ్బా ఒరే ఇన్స్పెక్టర్, బాగా అలసిపోయాను. కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నువ్వు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి. ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా, పనికి మాలిన ఇన్స్పెక్టరు. ఏంట్రా నా గన్ను పేలదా? నా గన్ను ఉఫ్. అబ్బో అబ్బా, అయ్యో. పట్టేశా. మేము కూడా పట్టేశాం. ఆ? మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచమా? లంచం అంటారండి సార్, కష్టపడి వీరదాసుని పట్టుకుంటే. ఆ విషయం టీవీలో చెప్పారుగా. టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఆ? ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అని అడుగు చూస్తారేంటి సార్? ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇతరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషన్ ఏంటి జాకెట్ వేసుకున్నావా? నాయనో ఎంత బాగా చెప్తున్నది. అచ్చన్న మొగునాగా చేస్తున్నది. డౌటా? కావాలంటే చూసుకో చిన్నయ్య. అమ్మ ఎలా చేస్తుందో చెయ్యవే. పర్వాలేదు చెయ్యమ్మా. మీ అమ్మ ఇప్పట్లో రాదు, ఊళ్ళో పోరాడని చెప్పారాలు. చెయ్యి చెయ్యలేదు. ఆ, ఆ. రేయ్ పెద్దడా సిన్నడా ఏ సైడ్ రాండి. ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ. కూర్చో. ఓకే, మీ పని అయిపోయినట్టే. అమ్మా ఎర్రమంచి రమణమ్మ గారు నమస్కారం.
కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదు. మీరు చెప్పినట్టుగా అందమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చాను. ఫోటో నెంబర్ 1 అబ్బాయి పేరు పుల్రాజా. నీకు డౌట్ ఏంట్రా? రాజా కాదు. సరే, ఇక ఫోటో నెంబర్ 2 అబ్బాయి పేరు అగ్గిరాజా, ఇంటి పేరు పక్షిరాజా. ఇక ఫోటో నెంబర్ 3 అబ్బాయి పేరు బంగారు రాజా. ఇది బాగుంది. అబ్బాయి జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ ఎండి గోవిందరాజులు గారి ఏకైక సన్ను బంగారు రాజా. అంతేకాకుండా అబ్బాయి యంగ్, డేరింగ్, డైనమిక్ మాత్రమే కాకుండా గోవిందరాజులు గారి ఎంటైర్ హోల్ ప్రాపర్టీకి సోల్ వారసుడు. ఇక కంక్లూజన్కి వస్తే అబ్బాయి ఆ మధ్య హాలిడే ట్రిప్ కోసం మన ఊరు బరిడమ్మ జాతరకు వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద అమ్మాయిని చూసేట మనసు మారేసుకున్నట్ట. ఇక అంతే, అక్కడి నుంచి చాటింగ్ అంటూ చేస్తే అమ్మాయితో మాత్రమేనని అబ్బాయి అక్కడ జంషెడ్పూర్ లో పీక్కొని కూర్చున్నాడు. రమణమ్మ గారు మీరా? మీరు ఫోటో చూస్తున్నారని నేను పోయానమ్మా. సరే, మీరు కానివ్వండి. సారీ ఫర్ ది బ్రేక్. అంతరాయానికి చింతిస్తున్నాం. మీకు ఆ విషయం చెబితే నాకు ఏమిస్తారు? లాగోటి ఇమ్మంటావా? నేను చెప్పేది శుభవార్తమ్మా. అది శుభవార్త అయితే ఎగిరి గంతేస్తాను, అశుభవార్త అయితే ఎగిరి తంతాను. ఎట్లయినా మీకు ఎగరడం తప్పదన్నమాట. అదేమిటో చెప్పాడు. మీ హేమ ఇంటర్మీడియట్ లో జిల్లాకే ఫస్ట్ వచ్చింది. ఇదిగో పేపర్ లో ఫోటోలు కూడా వేశారు. మా హేమ జిల్లాకే ఫస్ట్ వచ్చిందా? నా బంగారు తల్లే, నా బంగారు కొండే. హుసే గౌరీ, వెళ్ళి లడ్డూలు తీసుకురా. లడ్డు ఎంతైనా అది నా కూతురు, నా పోలికే. ఓహో, మీరు జిల్లా వచ్చారా? పెళ్ళాల మాట వినే మొగుళ్లలో జిల్లాకే కాదు స్టేట్ కే ఫస్ట్. ఒరే చిన్నాడా, ఒరే పెద్దాడా, ఇదిగో మీ చెల్లెలు జిల్లాకే ఫస్ట్ వచ్చిందిరా, చూడు. అడుగు, జిల్లాకే ఫస్ట్ వచ్చినందుకు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు. అడుగమ్మా, ఏం కావాలో అడుగు. అడిగాక కాదనరుగా? ఈ ఎలమంచలి రమణమ్మ మాట అంటే మాటే, అడుగు. నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా, నాకు లా చదవాలనుంది. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ చదువు ఆపేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇదిగో శాస్త్రి, అమ్మా, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. మా అమ్మాయి చేత లా చదివించి ఆ పెద్దరెడ్ల వెంకట్రావు గారి మీద కేసు వేయాలి. ఇదిగో మీరు దయచేయండి. అది కాదమ్మా, అబ్బాయికి ఇద్దరు ఫ్యాక్టరీ ఉంది. జంబులు తోకోమనండి. వాళ్ళు మంచి ఫోర్స్ మీద ఉన్నారమ్మా. అబ్బో, మీరు కూడా ఫోర్స్ మీద వెళ్ళండి. ఇదిగో పెద్దాడా, చిన్నాడా, మన అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఊరు మొత్తం తెలియాలి. ఆ అగ్గిపుల్ల గారిని పిలిపించు. ఆడెందుకు? ఆడే కదరా మన ఈ ఊరికి ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ. ఆడి చెవిన ఊదేమంటే ఊరు మొత్తం చెప్పేస్తాయి. అవును అగ్గిపుల్ల, ఇదిగో మా అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఇంటింటికి, మనిషి మనిషికి ఇదిగో ఈ లడ్డూలు పంచి మరీ మరీ చెప్పాలా. ముఖ్యంగా ఆ పెద్దరెట్ల వెంకట్రావు గారికి యలమంచిలి రమణమ్మ కూతురు జిల్లాకే ఫస్ట్ వచ్చిందన్న సంగతి ఈ లడ్డూలు ఇచ్చి మరీ చెప్పు. వేధవకి వాడు కుళ్ళి కుళ్ళి చావాలా. ప్రెసిడెంట్ గారు లడ్డు అండి. నువ్వు వెనక్కి నుంచోరా, భుజాన్ని తగులుతుంది. ఏంటిది? లడ్డు. ఇక నీడే గారు ఇకండి ఇకండి. వెంకటరావు చాలా ముఖ్యుడు బాబు లడ్డు. ఏంటో విషయం? ఏముందండి, మీరు తినండి చెప్తాను. చెప్పా. తినవయ్యా, తిను లడ్డే కదా. ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకటరావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు ఎట్లా రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరు పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి అంటే యలమంచిలి రమణమ్మ గారి కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా. ఆయన సినిమాలోనయ్యా. ఈ అమ్మాయి చదువు నెంబర్ 1, చదువు నెంబర్ 1. బంగారు లాంటి లడ్డు నేలకేసి కుట్టాడేంటి? జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్. గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లేవో, మొత్తానికి గ్యాసే కదా. నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బయట వస్తుంది. ఇంకోటి వేస్తారంటే జేబులో పెట్టుకో. నీతో పని ఉందమ్మా. ప్రమోషన్. నేను ఇంటర్ పాస్ అయ్యానుగా. నా కొడుకు పాస్ అయ్యాడు. ఉండరా నాయనా, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా. అమ్మా, నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పమే. బైక్ ఏంట్రా, దాని అబ్బనే కొనేద్దా. అంతా అబద్ధాలే. 10th పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్. సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా, డైరెక్ట్ గా కార్నే కొనేద్దాం. నీ పాంప్స్ మీద దాచిపెట్టినట్టు కారేం కారమే విమానమే కొంటావు. ఇంతకీ చదివేమైందంటే? ఏమైందేంటి? పాస్ అయ్యాంగా. పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్ అని ఉంటాయి కదా, అందులో ఏంటని? ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాంగా. అదేరా, ఏ క్లాసు అని. క్లాస్ అంటే థర్డ్ క్లాసు. సిగ్గులు అక్కడ చేద్దామని ఆడపిల్ల ఆ ఎనభై లవడం కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తుంది. అసలు నిన్ను కదరా, ఇదిగో దీన్ని అనాలి. మగాన్ని కలవే అంటే సీవు నెత్తులని చేద్దామని కదా. చిచ్చే నన్ను ఏమైనా అనండి, నేను పడతాను. అంతేగాని నా కొడుకునంటే మాత్రం నేను ఊరుకోను.
అయినా నాకు తెలియక అడుగుతాను, మన వంశంలో 10th పాస్ అయిన వాళ్ళైనా ఉన్నారా? ఆహా, అందుకే థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ ఏ క్లాస్ అయితే ఏంటి వెళ్ళేది ఆ కాలేజీకే కదా. ఇంకా మాట్లాడు. అమ్మ చూడమ్మా, కొడుకన్న మర్యాద కూడా లేకుండా మాటి మాటికి చేతున్నాడు. ఇట్లయితే ఇంట్లో ఉండను. పోరా, నిజంగానే వెళ్ళిపోతాను. రోడ్లలో అడుగుతుంది ఎందుకని పో. ఒరే నాయనా, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను. కొడుకు పాస్ అయ్యాడని సంతోషం లేదు, ఆ ఎలమంచల రవణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వీడి మీద చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటది, దాన్ని శనివారం నాడు ఒకసారి రమ్మని చెప్పు. బుజ్జి, ఒక గ్లాస్ మంచిలు పట్టరావే. ఏమైందిరా ఎంత చేయడానికి వచ్చావు? నువ్వు నాతో మాట్లాడకే. ఏమైందిరా? అసలు ఏమనుకుంటాడు అతను? ఎవర్రా? ఇంకెవరు, మీ బాబు. మంచినీళ్ళు ఏమన్నారా? ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయి చూపించరా చాలు అన్నాడు. అవును, మరి ఇప్పుడేమో ఆ ఎలమంచి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట, మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్. పాస్ అయ్యాక చాలదా? సర్లేరా పద, చేపలు పులుసు చేశాను తిందు గాని. ఆంటీ హాయ్ కృష్ణ, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే. ఆంటీ స్వీట్స్ తీసుకోండి. స్వీట్సా? దేనికి? నేను ఇంటర్ 2nd క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. అవును, నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ? నేనా? వేధవా ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడి కడుక్కోవడం చేత కాదు. మీరు మాట్లాడుతుండండి, వస్తున్నాను పద. ఏ మీ అక్క పార్టీ కావాలన్నావుగా, ఇస్తాను రా. మనిద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను, వెళ్దామా? ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమైనా వస్తాను. నేను వీధి చివరుంటాను, తొందరగా వచ్చి. ఏయ్ డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ, కోతి కొత్త ఆవకాయ. ఓకే, హౌస్ఫుల్. అరే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? ఏయ్, నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, నువ్వు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన అవసరం చూపిస్తానంటాడే. ఓన్లేరా, సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా, సైజులు. ఓకే, ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకి ఇద్దరు, అవసరం అయితే ముగ్గురు. మేము నలుగురు పర్లే, అడ్జస్ట్ అయిపోద్ది. సరే, మనిషి 2 బయట తీసుకోండి. ఇప్పుడు అవసరమా? బాగా అవసరం, లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు, ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను, ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తాను. చూసుకోండి బాగా చూసుకోండి. రే, వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే, ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే అంతే. ఫ్రెండ్స్, సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు. మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది? నల్లకోటు అంటే లాయరు మిమ్మల్ని బొక్కలేదు, మీరే వాళ్ళని.
వినడురా, ఎవరిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఖమోష్! ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడావు. వెళ్ళండి. చెట్లు, పుట్టలు, చేమలు, ఆకులు, ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడానికి వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. ఆగండి. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఎద్దవ్వా తెలుగు నీకులాగా జుట్టు ఒకటి మళ్ళీ రెడీ ఎక్కడ దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి ఫైట్ వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదేగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యము సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు, వీళ్ళ కూడా చెప్పే కిందరా. రండి సార్ మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కడ వీళ్ళు కూడా చెప్పు. మనం ఏదో రిలాక్స్ అవుదామని వచ్చాం, వీళ్ళ కాల్ చూస్తుంటే మన బుర్రలు వేరెక్కిపోతున్నాయి. పోదాం పదండి.